మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. మత్తయి సువార్త 21 మొదటి వచనము నుంచి 10 వచనాలు చదవండి. ఉన్న బేత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవరైనా మీతో ఏమైనా అనినడలా అవి ప్రభువుకు కావలసి ఉన్నామని చెప్పగలను. వెంటనే అతడు వాటిని తోలుకుంటుందని చెప్పి వారిని పంపారు. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చాలండి, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు జరిగిన సంఘటన ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు యెరూషలేములోకి ఊరేగించబడడానికి వెళ్తున్నాడు. యెరూషలేము యొక్క ప్రవేశం, యెరూషలేములోకి ఎంతో మంది రాజులు వచ్చారు. ఎంతో మంది యెరూషలేముని, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు జరిగిన సంఘటన ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు యెరూషలేములోకి ఊరేగించబడడానికి వెళ్తున్నాడు. యెరూషలేము యొక్క ప్రవేశం, యెరూషలేములోకి ఎంతో మంది రాజులు వచ్చారు. ఎంతో మంది యెరూషలేముని పరిపాలించారు కూడా. ఎవరు మాట్లాడుతున్నారు? 21 రాజులు యెరూషలేమును పరిపాలించారు, యూదా రాజులు. అలాగే యెరూషలేములో ఎంతో మంది వచ్చారు, వెళ్ళారు. కానీ ఆ రోజు యేసు ప్రభువారు యెరూషలేములోకి వెళ్ళడానికి ఒక ప్రత్యేకత ఉంది. యెరూషలేము ప్రవేశము దేని కొరకు? ఎందుకు యెరూషలేములకు ప్రభు వెళ్ళాడు అంటే, దానికి అసలు సిసలైన కారణం ఒకటే, సిలువ మరణం పొందడానికి. దేనికి వెళ్ళాడు ఆయన? సిలువ మరణం పొందడానికి. రెండో కారణం దేవాలయమును శుద్ధి చేయడానికి. అక్కడ ఏం చేశాడు? యెరూషలేములోకి వెళ్ళిన దేవాలయంలోకి వెళ్ళి ప్రభు ఏం చేశాడు? నా తండ్రి దేవాలయము వ్యాపారంగా మారిందని చెప్పి అక్కడ ఏం చేశాడు? కొరడాలతో అవన్నీ కూడా గద్దించి అవన్నీ కూడా తీసేశాడు. మూడవది, యెరూషలేములోకి ఎందుకు ప్రవేశించాడంటే సాతాను మీద జయం పొందడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. సిలువ మరణం పొందడానికి, అలాగే ఒక జయం అనేది పొందుకోవడానికి, అలాగే మనకి రక్షణ కొరకు, వీటన్నిటి ఉద్దేశం ప్రకారంగా ఆయన యెరూషలేము వెళ్ళాడు. ఇక్కడ మాట ప్రకారం 4వ వచనం చూస్తే, ప్రవక్తల యొక్క ప్రవచనముల యొక్క నెరవేర్పు కొరకు అని రాయబడింది. ఆ ప్రవచనము ఏ ప్రవక్త మాట్లాడాడు అంటే జకర్యా 9:9. చూడండి, జకర్యా 9:9. ఆ ప్రవక్త ఎవరు, ఏం మాట్లాడాడు చెప్పండి. అందరు తలల పైకెత్తండి అమ్మ, అందరు చూడండి. 4వ వచనంలో చెప్పబడిన ప్రవచనం, ప్రవక్త ప్రవచించినది నెరవేర్చబడింది అని అక్కడ రాయబడింది. ఆ ప్రవక్త ఎవరు? జకర్యా. చెప్పండి, ఎవరు? జకర్యా. యేసు ప్రభు పుట్టక మునుపే ఇక్కడ జరగబోయే సంఘటన అంతా ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రవచనం యొక్క ప్రకారం యొక్క నెరవేర్పే ఇక్కడ మనకి జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇది లేఖనముల యొక్క ప్రవచన యొక్క నెరవేర్పు అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం మనకుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే
యేసు ప్రభువారు గాడిదని ఎంచుకున్నాడు కదా. రాజు అనగా మనకు అర్థం అవ్వాలి ఎలా ఉంటాడు అనేది, ఒక పిక్చర్ అనేది మన కళ్ళ ముందుకు వస్తుంది. రాజు దేని మీద వస్తాడు చెప్పండి? గుర్రం. గుర్రం కాకపోతే ఏనుగు మీద కూడా రావచ్చు. కొంతమంది ఏనుగుల మీద కూడా వస్తారు, గుర్రం మీద కూడా వస్తారు, కానీ గాడిద మీద ఎవరు రారు. కానీ ఈ రాజు ఎలా వచ్చాడంట? గాడిద మీద. దానికి కారణం ఉంది. దానికి ఎందుకని? లోకము ఏది గుర్తిస్తే దేవుడు దానిని తృణీకరిస్తాడు. లోకము దేన్ని తృణీకరిస్తుందో యేసయ్య దాన్ని గుర్తించి విలువనిస్తాడు. అది యేసయ్య గొప్పతనం. దేవునికి స్తోత్రం. లోకము గుర్తించేది కూడా అన్ని విలువైన వాటిని గుర్తిస్తుంది. లోకస్తులు అందరూ కూడా విలువైన వాటి గురించే చూస్తారు. కానీ పనికిరానిది, తృణీకరించబడింది, ఎవరికి అక్కర్లేని దానినే ప్రభు ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఒక శుభవార్త ఏంటో చెప్పనా? ఈ లోక సంబంధమైన ఏ టాలెంట్ లేని వ్యక్తి ఎవరైనా ఉంటే, ఈ లోక సంబంధంగా ఎవరైనా తృణీకరించబడి ఉంటే, ఈ లోక సంబంధమైన విధానాల్లో ఏ యోగ్యత నీకు, ఏ విలువ నీకు లేకపోతే, నువ్వు ప్రభువుకి కావాలి. ప్రభు ఎంచుకున్నది నిన్నే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఎంచుకున్నది వాళ్ళని ఎంచుకున్నాడు. ఎందుకంటే అందరు గుర్రాన్ని కోరుకుంటారు, గాడిదని ఎవరు కోరుకుంటారు? ఓన్లీ మురికి బట్టలు తప్ప. గాడిద మీద దేనికి ఉపయోగం? అది మురికి బట్టలకే, బరువులు మోయడానికే. కానీ ఇక్కడ యేసు ప్రభు కూర్చోవడానికి మనమే గాడిద ఎక్కడానికి ఇష్టపడం కదా, మనమే ఇష్టపడం. కానీ ప్రభు గాడిదనే ఎక్కాడు. అంటే అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. తర్వాత మనం గమనిస్తే, నేను చెప్పేదంతా ఉపోద్ఘాతం, వాక్యంలోకి ఇంకా వెళ్ళలేదు నేను. నా వైపు చూడండి. అక్కడ ప్రజలు ఏం వేశారు? బట్టలు సమర్పించారు, కొమ్మలు నరికి వేశారు, 3 స్తుతులు చెల్లించారు. 3 విషయాలు జరిగినాయి. ప్రజలు ఏమేశారంట చూడండి వాక్యంలో. బట్టలు పరిచారు. వేశారా? బట్టలు వేశారు. తర్వాత కొమ్మలు కూడా, చెట్లు కొమ్మలు కూడా నరికి వేశారు. తర్వాత స్తుతులు కూడా చెల్లించారు. సమర్పణ. 3 రకాలైన సమర్పణలు. 1 బట్టలు, 2 కొమ్మలు, 3 స్తుతులు. ఈ 3 రకాలు ఏం చేశారు? చెల్లించారు. మరి ఈ మట్టల ఆదివారం రోజు ప్రభు కొరకు మీరేం చేయాలంటే, మిమ్మల్ని మీరు ప్రభుకి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. ప్రభుకి ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనము 2 విషయాలు మనం నేర్చుకుందాం. 2 విషయాలు. 1 రాజు అనే మాట గురించి నేర్చుకుందాం. 2 గాడిద గురించి నేర్చుకుందాం. మొదటిగా రాజు అనే మాట గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఈ రాజు ఎలా ఉన్నాడంట? యేసు దీనత్వము కలిగిన రాజుగా, సాత్వికము కలిగిన రాజుగా వచ్చాడు. అవునా కదా? యెరూషలేములోకి ప్రవేశించాడు. యోహాను సువార్త 12:14 చదవండి. సియోని కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదయు గాడిద పిల్ల మీద ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇక్కడ మనం చూస్తే రాజుగా వచ్చే విధానము చాలా విధానాలు ఉంటాయి. ఈ రోజు నేను ఉదయకాలం చెప్పిన వర్తమానం ఏమిటంటే, అక్కడ జకరియా 9:9లో నీ రాజు ఎలా వచ్చాడన్న 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. 1 నీతిపరుడుగా వచ్చాడు, 2 రక్షించేవాడుగా వచ్చాడు, 3 దీనుడై వచ్చాడు. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఎలా వచ్చాడు రాజు అంటే? అసలు రాజు అనే వాళ్ళు ఎలా వస్తారు? టీవీగా, ఆర్భాటముగా వస్తారు, గర్వంగా ఉంటారు, బాలశౌర్యం గల వాళ్ళగా ఉంటారు, ఒక దర్జాగా ఉంటారు. కానీ ఈ రాజు అలా లేడు. గుర్తుపెట్టుకోండి, లోకం ఉన్నట్లుగా మనం ఉండకూడదు. లోకపు రాజులు ఉండే విధంగా యేసయ్య అనే రాజు లేడు. యేసయ్య అనే రాజు డిఫరెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం కూడా ఎలా ఉండాలంటే, ఈ లోకంలో వాళ్ళ కాదు, నువ్వు ఒక ప్రత్యేక రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అపొస్తలుల కార్యంలో ఉంది కదా మాట,
మూర్ఖ తరముకు ఈ తరము వారికి నువ్వు వేరే ప్రత్యేకంగా ఉండుడి. దేవుడు మనకు ఒక వాగ్దానం కూడా చేశాడు కొరింథీ పత్రికలో. ఏంటో తెలుసా? నువ్వు వారితో కలిసిపోకుండా నువ్వు ప్రత్యేకంగా ఉంటే నేను నీకేమవుతానంటే తండ్రిని అవుతాను, మీరు నాకేమవుతారంటే పిల్లలుగా ఉంటారు. అది వాగ్దానం. ఆ వాగ్దానం ఎవరికి నెరవేర్చబడుతుంది అంటే ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో, ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో వారికి ఈ వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. చూడండి, ఆ వాగ్దానం చూపిస్తాను మీకు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ చెప్పుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉందరు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అర్థమైందా అమ్మ? అందరికి అర్థమైందా? నా వైపు చూడండి శ్రద్ధగా. ఇక్కడ ఈ వాగ్దానము, నేను వారి మధ్య సంచరిస్తాను, నేను వారికి దేవుడై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు, ఇదంతా ఒక వాగ్దానం. ఈ వాగ్దానం అనేది దేవుడు ఎవరికి ఇస్తారంట? ప్రత్యేకంగా ఉన్న వారికి. చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ దేవుని బిడ్డలే కాదనట్లా, కానీ మీరు ఈ లోకానికి లోకస్తులతో కలిసిపోకుండా ఎవరైతే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలుగుతారో వారికి ఈ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు ఈ వాగ్దానం అనేది అందరికీ ఇవ్వబడింది. దేవుని బిడ్డలందరికీ వాగ్దానం అనేది ఇవ్వబడింది. కానీ ఈ వాగ్దానం ఎవరికి నెరవేర్చబడుతుంది అంటే ఈ వాక్య ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారో వారికి మాత్రమే ఈ వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. ఇవ్వబడింది అందరికీ, కానీ పొందుకునేది అందరూ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవ్వబడింది అందరికీ కానీ అందరూ పొందుకోలేరు. పిలుపు అనేది అందరికీ ఉంది కానీ అందరూ ఏర్పరచబడట్లా, అందరూ ఎన్నుకోబడట్లా. పిలువబడిన వారు అనేకులు. ప్రపంచం మొత్తానికి కూడా ఒక పిలుపు వచ్చాడు దేవుడు. ఏమని? సమస్త జనులారా, భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనేది ఒక పిలుపు, సార్వత్రిక పిలుపు. ఇది ఈ సార్వత్రిక పిలుపు అందరికీ ఇచ్చాడు కానీ అందరూ రాగలుగుతున్నారా? అందరూ ప్రభువుని తెలుసుకోగలుగుతున్నారా? లేదు. ఏర్పరచబడిన వారు మాత్రమే, ఎన్నుకోబడిన వారు మాత్రమే, నిర్ణయించబడిన వారు మాత్రమే. వాళ్ళనే ముందుగా దేవుడు ఏర్పరచుకున్నాడు, వాళ్ళని నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేసిన వారిని మహిమపరుస్తూ ఉన్నాడు. రోమాపత్రికలో ఉంది మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రాజు ప్రత్యేకమైన రాజు. అలాగే మనము కూడా ఎలా ఉండాలి? మన ప్రభువుని మాదిరిగా మీరు క్రీస్తుని పోలి నడుచుకోమంటున్నాడు పౌలు. కాబట్టి మనకి మాదిరి ఎవరు? మన ప్రభువే. ఎవరండి మాదిరి? యేసు ప్రభువే మనకి మాదిరి. ఎందుకంటే ఆయన మనలాగా శరీరధారిగా భూమి మీద జీవించాడు. ఎలాగా మనం జీవించాలో ఆయన మనకి ఒక మాదిరి క్రమము పెట్టి పైకి వెళ్ళాడు. ఇప్పుడు చూద్దాం రాజు అనే మాట గురించి కొన్ని మాటలు. రాజు అంటే ఎలాంటి రాజు కలిగి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? మొదటిగా ప్రేమతో మనల్ని పరిపాలించే రాజు ఈయన. చూడండి యోహాను సువార్త 15:12. ఈ రాజు ఎలా పరిపాలిస్తాడు? 15:12 చదువు. అది నా ఆజ్ఞ. ఇప్పుడు మొదటిగా మనం చూస్తే ఈ రాజు ఎలా పరిపాలిస్తాడంట? చెప్పండి అందరూ కూడా. ప్రేమతో. అంటే మనం కూడా ప్రేమతోనే ఏం చేయాలి? చెప్పాలి అందరూ. ప్రభు ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా అలాగే ప్రేమించాలి ఎదుటివారిని. అదేగా ఇందాక చెప్పాను మీకు. రెండవదిగా మనం చూస్తే నీతి న్యాయములతో పరిపాలిస్తాడు. ఈ రాజు ఎలా పరిపాలిస్తాడు? నీతి న్యాయములతో పరిపాలించే రాజు. చూడండి కీర్తనలు 89:14. కీర్తన గ్రంథము
నీతి న్యాయములు ఆ, నీ సింహాసనముకు ఆధారములు, ఆ. కృపాసత్యములు నీ సన్నిధానవంతులు. చూడండి, నీతి న్యాయములంట దేవుని యొక్క సింహాసనం. నీతి న్యాయము. నీతి ఏంటి, న్యాయం ఏంటి? నీతి అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి చెప్పండి. నీతి నీతి నిజాయితీ అంటారు కదా. న్యాయం అంటే అన్యాయం లేకుండా, అక్రమం లేకుండా. నీతి అవినీతి, న్యాయము అన్యాయము. అన్యాయంగా మాది లాక్కున్నారు, నా పట్ల అన్యాయంగా వాళ్ళు నడుచుకున్నారు, వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు లంచం తీసుకుంటారు, వాళ్ళ వృత్తికి వాళ్ళు ఏం చేయలేదు, న్యాయం చేయలేదు అంటూ మాట్లాడతారు. ఈనాడు చాలా మంది మనం చూస్తే గనక ఈరోజు అక్కడ ఆయన ఎవరంటే నీతి పరుడు అంట మన దేవుడు. జకర్యా 9లో ఏముంది, 9:9 నీతిపరుడు. ప్రభు ఎవరు? ఈ రోజు 32వ కీర్తనలో 32 మనం చదివింది, అక్కడ 34వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 34 ఈ 34వ కీర్తనలో నీతి గురించి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొర అంటే వారి మొర వినటానికి ఇష్టపడుతున్నాయి. ఎవరు? నీతిమంతుల యొక్క మొర. అంటే దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు చెప్పండి. కానీ అదే కీర్తన కిందకు వస్తే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేక, అయినను వాటిలో యెహోవా వారిని ఏం చేస్తాడట. ఇక్కడ మనం గమనించాలి, నీతిమంతులకేమో ఆపదలు ఉంటాయి. ఎందుకు ఆపదలు వస్తాయి నీతిమంతులకి ఈరోజు చెప్పా. చూడండి, లోకం అంతట్లో కూడా నీతిమంతులు లేరు. ఇప్పుడు ఒక స్టాఫ్ లో పనిచేసే ఒక ఉద్యోగస్తుల్లో కొంతమంది ఉంటే అందులో నీతిగా చేసే వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమండి, మనం రోజు మనం టీవీలో న్యూస్ చూస్తున్నాం, ఏమని ఇన్కమ్ ట్యాక్స్ వారు వెళ్ళి రైడ్ చేశారు పలానా అధికారి మీద, చాలా అక్కడ అక్రమ సంపాదన దొరికింది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఉద్యోగంలో నీతిగా సంపాదించాల, వాళ్ళు అవినీతిగా సంపాదించారు. అందుకే ప్రభుత్వం వాళ్ళ మీద ఏం చేసిందంట, దాడులు చేసింది, సరే సోదా చేసిందని మనం నేర్చుకుంటున్నాం. అయితే మనం ఇక్కడ చాలా మంది ఇప్పుడు నీతిమంతుడు, ఒక నీతిమంతుడు ఉన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ అవినీతిమంతులు ఉన్నారు అనుకోండి, ఈ నీతిమంతుడుగా నీతి బతుకుతున్న వాళ్ళే పోనలని వదిలేస్తారా? మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఈ నీతిమంతుడిని కూడా అనీతిమంతుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా, అవునా చెప్పండి. ఇప్పుడు 10 మంది ఉన్నారు ఒక ఉద్యోగంలో, 9 మంది అవినీతి పరులు ఉన్నారు, ఒక్కడు నీతి పరుడు ఉన్నాడు. ఈ 9 మంది ఏం చేస్తారు, ఆ ఒక్కను కూడా ఏం చేస్తారు, ఏదో రకంగా. అది అందుకే ఎందుకు అని నీతిమంతులకి ఎందుకు ఆపదలు అంటే అటలండి. ఎందుకు ఆపదలు అంటే, ఎందుకంటే అందరూ అవినీతి పరులే ఉన్నారు, ఒక్క నీతిమంతుడు ఉంటే మరి ఆపదలు కాక ఏమవుతాయి చెప్పండి. ఇప్పుడు అందరూ వాళ్ళే ఉన్నప్పుడు ఒక్క నీతిమంతుడు ఎలా బ్రతకగలుగుతాడు వాళ్ళ మధ్య? 9 మంది పరిశుద్ధులు ఉన్నప్పుడు ఒక పాప ఉంటే ఆ పాప కూడా పరిశుద్ధుడు అవుతాడంట వాళ్ళ మధ్యలో. అదే విధంగా 9 మంది పాపుల మధ్య ఒక పరిశుద్ధుడు ఉంటే ఆ పరిశుద్ధుడు కూడా పాపులుగా మారిపోతాడు. అంటే ఏంటి, మెజారిటీ ఎక్కువ ఎక్కడుంటే అటువైపు ప్రజలందరూ మారిపోతారు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వాళ్ళ మొర దేవుడు ఆలకిస్తాడట. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. నీతిమంతుడికి అనేకమైన ఆపదలు కలిగిన వాటన్నిటిలో కూడా ప్రభు ఏం చేస్తాడంటే వారిని ఖచ్చితంగా వారిని విడిపిస్తాడు. మనము నీతిగా బ్రతికితే మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అది నమ్మాలి మనం. ఈరోజు నీ దగ్గర కొంతమంది అవినీతిగా సంపాదించేసి వాళ్ళు మంచి స్థితిలోకి వెళ్ళిపోయారు, నేనేమో మంచి స్థితిలో లేను, వాళ్ళేమో చక్కగా
బాగా సంపాదించేశారు, నేనేం సంపాదించలేదు అని అనుకుంటున్నావేమో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ మొర, నీ ప్రార్థన, నీ మాట దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆస్తిపాస్తులు కావాలా, దేవుడు నీ మాట వింటం కావాలా? చెప్పండి అందరూ కూడా. దేవుడు నీ మాట వింటాం. నీకు లక్షలాది కోట్లాది ఆస్తున్న ఉపయోగం ఏముంది? నీ మాటను దేవుడు వినలేనప్పుడు, దేవుని కృపని లేనప్పుడు, దేవుని కనుదృష్టి నీ మీద లేనప్పుడు, ఎంత ఆస్తులున్నా నీకేం ఉపయోగం? కానీ ఏమి ఉన్నా లేకపోయినా నీ మాట, నీ మర్ర దేవుడు వినే వ్యక్తిగా నువ్వు ఉంటే అంతగా మంచి ఒక భాగ్యం మనకి ఏమంటే చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల మన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమైనను వాటిలో నుంచి దేవుడు విడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు నీతిమంతుడిగా బ్రతకగలిగితే నీకు వచ్చే ప్రతి ఆపదలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ప్రతి ఇబ్బందిలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ప్రతి ఇరుకులో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడుగా బ్రతుకుతున్నావు కాబట్టి. మన ప్రభు కూడా నీతిపరుడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీతి న్యాయములు ఆయన సింహాసనములంట. చూడండి, ప్రేమతో పరిపాలిస్తాడు మన ప్రభు. యేసయ్య భూమి మీద ఎలా పరిపాలించాడు? ఏం చూపించాడు? మాదిరి ప్రేమను చూపించాడు. చంపిన వ్యక్తులను కూడా ప్రభు క్షమించాడు, ప్రేమించాడు వాళ్ళని. ఎవరిని కూడా ద్వేషించలా యేసు ప్రభు. కానీ మనం ఏం చేస్తాం? మనకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం, నచ్చిన ద్వేషిస్తాం. ఖచ్చితంగా మనకు నచ్చిన వాళ్ళు చూసి నవ్వుతాం. నచ్చిన వాళ్ళకి అసలు మొహం కూడా తిప్పాం. వాళ్ళేపు వాళ్ళు ప్రైజ్లా చెప్తారని మొహం ఇంటిని తిప్పేసుకుని వెళ్ళిపోతారు కొంతమంది. మీరు కాదులేండి, కొంతమంది ఉంటారు అలా బయట కొన్ని సంఘాల్లో. ఏమండి, వాళ్ళు చూసి వందనాలు చెప్తే మళ్ళీ తిరిగి వందనాలు ఎక్కడ చెప్పాలని అది కూడా అది చూసి ఉన్నట్టుగా తిరిగి వెళ్ళిపోతా ఉంటారు. మనకి ఏది ప్రేమ? దేవుని ప్రేమ ఏది? సిలువ వేసిన వాళ్ళనే ప్రభు అన్నాడు. అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభు, అని క్షమించాయి అంటున్నాడు ప్రభు. కానీ మనం యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళం కాబట్టి అలా ఆలోచిస్తాం కదా. యేసు ప్రభు కంటే దేవునికి మహిమ. చూడండి, ప్రేమించే మనసు ఎవరికైతే ఉంటుందో యేసు ప్రభు వాళ్ళతోనే ఉంటాడు. దేవుని ప్రేమ నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్లే. అర్థమైందా? ఆ మనసు నీకు దేవుడే ఇస్తాడు కాబట్టి. ఒకటే అంటాడు ప్రభు, ప్రేమించి మీకు ఇష్టమైన వారిని మీరు ప్రేమిస్తే అన్యులు కూడా అలాగా చేయించున్నారు కదా. వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళకి మీకు ఉన్నదేంటి? వాళ్ళకి లేనిది మీకు ఉన్నదేంటి? వాళ్ళకంటే నువ్వు ఏం ప్రత్యేకం? వాళ్ళకంటే నీలో ఏముంది అని ప్రభు అడిగితే ఏం చెప్తాం? ప్రభు, నేను నిన్నైతే ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను నీ బిడ్డనే, కానీ నేను మాత్రం వాళ్ళలాగే ఉంటా. ఎలాగా చెప్పండి? ఎలాగా? వాళ్ళ వల్లే ఉంటా. నాకు నచ్చిన వాళ్ళే ప్రేమిస్తా, నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నేను కూర్చుంటా, నాకు ఇష్టమైన వాళ్ళకే నేను వందరాలు చెప్తా, మిగతా వాళ్ళకి నేను చెప్పనయ్యా. చెప్పో అయితే నీ దగ్గర నేను రాను అంటాడు. ఏమంటాడు? అయితే నీ దగ్గర నేను రాను, నీ మాట నేను విన్ను. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, సత్యముతో మనల్ని పరిపాలిస్తాడు ఆయన. ఒకటి, ప్రేమతో పరిపాలిస్తాడు. రాజు అనే మాట గురించి మనం నేర్చుకుంటాం. ఎలా పరిపాలిస్తాడు ఆయన అంటే ప్రేమతో, నీతి న్యాయములతో. మూడు, సత్యం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:9. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:9 చదవండి. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మిమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు. ఎవరంట ఆయన? జీవము గలవాడగు సత్యవంతుడగు దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా పాపము ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగ దేవుని వైపునకు తిరిగి తిరుగు. చూడండి, మనం దాసులు అవడానికి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మనం ఎలాగ దేవుని వైపు తిరుగుతామో అని రాయబడింది కదా. అంటే ఇప్పుడు ఈయన ఎవరు? సత్యం.
సత్యముతో మనల్ని ఏం చేస్తాడు ప్రభు? మనం ఏది చెప్పినా ఏం చేసినా సత్యమే ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? నేనే సత్యము, నేనే మార్గము, నేనే అన్నాడంటే ఇంకా ఆయన తప్ప వేరే ఎవరు కూడా లేదు. ఆయన సత్యముతో మనల్ని పరిపాలిస్తాడు. ఎలాగా? సత్యముతో పరిపాలిస్తాడు. కాబట్టి మనలో ఏముండాలి? అబద్ధాలు ఉండకూడదు. మాస్టర్ గారు రాలేదు, అడిగారు కదా, ఏదో ఒకటి చెప్పారు, లేకపోతే బాగోదని చెప్పాడు కాదు. ఏంటంట మాస్టర్ గారు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా, మళ్ళీ అసలు విషయం చెప్తే మళ్ళీ బాధపడతారులని ఏదో ఒకటి చెప్పేస్తారు కొంతమంది. కానీ దేవుని బట్టి ఏం చెప్పాలి? ఎక్కడైనా సరే నిజమే చెప్పాలంట. అబద్ధమాడు పెదవులు యెహోవాకి. కాబట్టి ఏది మనం మాట్లాడినా సత్యమే ఉండాలి. సత్యం మాట్లాడిన ఆ బిడ్డల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మనం చూస్తే మన ఉన్నత స్థాయిని మనకు ఎదుగునట్లుగా మనలను పరిపాలిస్తాడు. నాలుగవదిగా ప్రభు మనల్ని ఎలా పరిపాలిస్తాడంట? మన ఉన్నతమైన స్థాయికి ఎదుగునట్లుగా. వాక్యంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథము 29:11 ఇర్మియా గ్రంథము 29:11 చూడండి. ఇర్మియా గ్రంథము 29:11. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. రాబోయే కాలములో సమాధానకరమైన ఉద్దేశాలే దేవుడు మనకి ఇస్తున్నాడు. అర్థమైందా? మనము ఉన్నతమైన స్థాయికి ఎదిగినట్లుగా ఆయన మనల్ని పరిపాలిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. రాబోయే కాలములో మీకు సమాధానకరమైన ఉద్దేశాలు దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. మనము రాబోయే కాలములో ఒక ఉన్నతమైన స్థాయిలోకి మనం ఎదగాలాగా, ఎదిగే విధముగా, ఎదిగే వారముగా దేవుడు మనలను పరిపాలిస్తాడు. ఈ స్థాయి, ఇప్పుడున్న పరిస్థితి, రావైపు చూడండి, ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న స్థాయి లాగా దేవుడు మనం ఉంచడు. దేవుని ఉద్దేశములు ఎలా ఉన్నాయో తెలుసా? రాబోయే కాలంలో సమాధానకరమైన ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. రాబోయే కాలంలో ఉన్నతమైన స్థాయిలోకి మనం వెళ్ళే ఉద్దేశాలు దేవుడు ప్రణాళికలు మన పక్షంగా దేవుడు రచించి ఉంచాడు. హల్లెలూయా. యోసేపు చెరసాలలో ఉన్నాడు, కానీ యోసేపు తెలియదు ఆ చెరసాలలో దేవుడు ఉన్నతమైన స్థాయిని యోసేపు పక్షముగా పెట్టాడు అని. ఈ రోజు నువ్వు ఉన్న స్థాయిలో నీకు తెలీదు. ఈ రోజు నువ్వు ఉన్న పరిస్థితి నీకు తెలీదు. తర్వాత కాలంలో నీ పక్షంగా నువ్వు ఎలాగ మారిపోతున్నావో, దేవుడు ఎలాగ చేయబోతున్నాడు, ఎలా పరిపాలిస్తున్నాడంటే మనలను ఉన్నతమైన వారిగా చేసే విధానములకు దేవుడు మనల్ని పరిపాలిస్తాడు. ఒక వ్యక్తి భయపడిపోయి ఏం చేస్తున్నాడు? గానం చాటున గోధుమలు గొలగొట్టుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి ప్రభు అంటాడు, నువ్వు రాబోయే కాలంలో ఏమవుతావు అని చెప్పి ముందుగానే ప్రవచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడు, పిరికి వాడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మారబోతున్నావు. ఎందుకు అలా చెప్పాడో తెలుసా? గిద్యోని దేవుడు పరిపాలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పరిపాలిస్తాడు. కాబట్టి రాబోయే కాలంలో గిద్యోనికి ఏ రీతిగా దేవుడు గొప్ప అభయం ఇచ్చాడో, అలాగే మీ భవిష్యత్తుకు దేవుడు గొప్ప అభయం ఇచ్చును గాక. నమ్మేవారు మాత్రమే మంచిగా దేవుడికి చప్పట్లు కొట్టండి. నమ్మేవారు మాత్రమే. మీ భవిష్యత్తును దేవుడు ఉన్నతంగా పరిపాలించబోతున్నాడు. మీ భవిష్యత్తును దేవుడు గొప్పగా మార్చబోతున్నాడని నమ్మేవాడు. మీ భవిష్యత్తును ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు అనే నమ్మేవారు మాత్రమే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని నమ్మకండి. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇది వాక్యం. అది నమ్ముట ఎవరికైనా దేవుడు చేస్తారు. ఏదో ఎప్పుడు పాస్టర్ గారు అలాగే అంటారు, ఏం జరుగుతుంది? వాక్యము ఖచ్చితంగా జరిగి తీరుతుందంట.
అది చెప్పే నా మాటలు కాదు, ఏదో అని మిమ్మల్ని మభ్యపెట్టడానికి చెప్పే మాటలు కాదు. ఇది వాక్యము. ఆ వాక్యం యొక్క రుజువుల ద్వారానే నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఇశ్రాయేలు పక్షముగా దేవుడు ఏమంటాడంటే, రాబోయే కాలంలో నా ఉద్దేశములు హాని కాలములు కావు, అవి సమాధాన కాలమైన ఉద్దేశములే వారి పట్ల నేను కలిగి ఉన్నానని మాట్లాడుతున్నాడు. అలాగైతే ఈ రోజు ప్రార్థన దేవుని సంగమా, ఈ రోజు మీ యొక్క భవిష్యత్తు యొక్క దేవుని యొక్క ఉద్దేశములు ఎలా ఉన్నాయంటే, అవి సమాధానకరముగా, దేవుని కరముగా, మిమ్మల్ని గణపరిచే విధముగా, మిమ్మల్ని ఆశీర్వాదకరమైన ఒక ఉద్దేశములు దేవుడు మీ పక్షంగా కలిగి ఉన్నాడు. మీరు నమ్మాలి ఖచ్చితంగా ఈ మాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు పరిపాలించే వ్యక్తులు కాబట్టి. ఎందుకు నమ్మాలి నువ్వు? ప్రభు నిన్ను పరిపాలిస్తున్నాడు కాబట్టి. ప్రభు యొక్క పరిపాలనలో ఉన్న వాళ్ళకి ఏమండి తగ్గింపు ఉంటుందా, హెచ్చింపు ఉంటుందా? అంటే వ్యక్తిత్వంగా తగ్గింపు కానీ అంటుంది, దేవుని పరంగా హెచ్చింపే ఉంటది, ఘనత ఇస్తాడు. అంటే ఇప్పుడు ఒక రాజు ఉన్నాడండి, ఆ రాజు యొక్క రాజ్యంలో పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. అలా వాళ్ళ పరిస్థితులు, ఆర్థికమైన ఇబ్బందులు రావచ్చు, కరువులు రావచ్చు, అని రావచ్చు. కానీ యేసయ్య అనే రాజు పరిపాలిస్తే మాత్రం అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు వినిపిస్తాడు. అలాంటి పరిస్థితులు రావు, ఎందుకంటే పరిపాలించేది మనిషి కాదుగా. ఇప్పుడు నిన్ను పరిపాలించేది మనిషి కాదుగా. ఆయన ఎవరు? ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. చెప్పండి, ఏదైనా. అతనికి అసాధ్యం అంటూ ఏదైనా ఉందా ప్రభువుకి? ఏ స్థితినైనా మార్చగలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు. కానీ నాకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కానీ ఈరోజు గుర్తుపట్ల మర్చిపోయి. ఈ రీసెంట్ గా దేవుడు షాన్లి గారి పక్షంగా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఇల్లు విషయంలో. అవునా కదా? చెప్పండి. ఇల్లు విషయంలో ఆవిడే సాక్ష్యం చెప్పమంటే చెప్పలేదు. ఇల్లు దాదాపుగా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, కానీ దేవుడు మరలా తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాడు. మరలా చేయి దాటిపోయిన స్థితిలోంచి కూడా దేవుడు మరలా ఏం చేశాడు? ఏమండి, వాక్యంలో ఒకే ఒక మాట ఉంది ప్రభు గురించి, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీ దగ్గర లేదు, కానీ దేవుడు రాబోయే కాలంలో ఉన్నట్లుగా చేయబోతున్నాడు. కొడితే గట్టిగా కొట్టండి అందరూ కలిసి. కొడితే దేవుడికి మంచిగా కొట్టే. లేని వాటిని ఏం చేయబోతున్నాడు ఆయన? ఉన్నగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మీకు ఏమి లేదు వాళ్ళు అనుకోండి, ఈ రోజు దేవుని సన్నిధిలో అవి ఉన్నవాడిగా దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. ఈ ఫలానది కావాలి, అది మీకు లేదు, కానీ దేవుడు ఇస్తున్నాడు. నమ్మండి. అది విశ్వాసం. అదృశ్యమైన దాన్ని ఉన్నవడానికి రుజువే విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షణ, అదే నిర్వచనం, అదే. అది లేదు కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇస్తాడని నువ్వు నమ్మాలి. లేనిది ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీకు ఏది లేదో మీరు ఈ ప్రార్థన అయ్యే లోపు మీరు ఒక ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఒక ప్రార్థన చేయండి. ప్రభువా నాకు అది కావాలి, అది నాకు లేదు, నువ్వు నాకు ఇస్తున్నావు, దేవా నీకు స్తోత్రం. అంతే. విశ్వాసంతో చెప్పండి, దేవుడు అది రాబోయే కాలంలో మీకు ఇచ్చిన దాక ఇస్తాడే కూడా. ఎన్ని మాటలు చెప్పా? ఐదోటి, ఆయన రాజ్యం ఎప్పుడు మన మధ్యలోనే ఉంటుంది. చూడండి 5వ మాట, లోకాసువార్త 17:21. లోకాసువార్త 17:21. 17:21. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంట? మనతోనే ఉన్నది. ఎవరితో ఉందండి? మీ మధ్యనే ఉన్నది అంటున్నారు. చూడండి, దేవుని రాజ్యం. ఇప్పుడు చూడండి, ప్రభు రాజు. మనం ఏం నేర్చుకుంటున్నామంటే యేసు రాజు ఎలా పరిపాలిస్తాడు? 1, ప్రేమతో పరిపాలిస్తాడు. 2, 3, సత్యము. 4, ఉన్నత స్థాయికులకు మనం ఎదిగేలాగా. 5, ఆయన రాజ్యము మన మధ్యలోనే ఉన్నది. ఈ 5 మాటలు రాజు అనే మాట గురించి మనం నేర్చుకున్నాం. 2వదిగా గాడిద గురించి, యేసయ్యను మోసిన గాడిద. 2వది ఏంటి?
యేసయ్య మోసిన. ఇప్పుడు మనం అక్కడ ఆ వచనంలో ఉన్న మాటలు, నీ రాజు దీనుడై గాడిదను గాడిద పిల్లెక్కి వచ్చుస్తున్నాడు మీ మధ్యకి, ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు ఉండండి అని జకర్యా ప్రవచనం. ఈ ప్రవచనం యొక్క మాటలో మొదటిది రాజు అనే మాట నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవదిగా గాడిద. ఈ గాడిద ఏం గాడిద అంటే యేసయ్యను మోసిన గాడిద. ఇప్పుడు యేసయ్య మోసిన గాడిదకి ఏం ఆశీర్వాదాలు వచ్చినాయి చూద్దాం. మొదటిగా యేసు మోసిన గాడిదకు స్వాతంత్రం లభించింది, దాని కట్లు తెంపబడ్డాయి. లోకసువార్త 13:33. నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోగొట్టుకుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు 19:33. చదవండి అయితే. మామూలుగా ఇందాక మనం చదివిన మత్తయి సువార్తలో కూడా ఉంది ఇది. లోక ఆయన గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు అదేగా అని చెప్పింది. మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తగిన బట్టలు వేసి. చూడండి సరండి సరిపోదు. ఇప్పుడు యేసయ్యను మోస్తాకి ఆ గాడిద సిద్ధపడింది, లేదా గాడిద ఎన్నుకోబడింది. కాబట్టి ఏమైంది అంటే దాని కట్లు చెప్పండి, అప్పటి వరకు అది ఎలా ఉంది, బంధించబడి స్థితిలో ఉంది, కట్టేసిన స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే యేసయ్యను మోయడానికి అది సిద్ధపడిందో, యేసయ్య దాన్ని ఎన్నుకున్నాడో, దానికి స్వతంత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిగా ఏమిటి ఆశీర్వాదం గాడిద కంటే, దానికి స్వతంత్రము కలిగింది. యేసయ్యను మోసే వారి జీవితాల్లో కట్లన్నీ కూడా దేవుడు తెంపివేస్తాడు. యేసయ్యని ఎవరైతే మోస్తారో వారి బంధకాలన్నీ తెగిపోతాయి. ఇది మొదటి ఆశీర్వాదం. నేను ఎక్కువ వివరించట్లేదు, సమయ పరిమితిని బట్టి వేగంగా చెప్పేసుకొని వెళ్ళిపోతా మాటలు. రెండవదిగా పాత బట్టలు మోసే దాని మీదకి క్రొత్త బట్టలు ధరింపజేసిన యేసయ్యను మోసింది కాబట్టి ఇప్పుడు అది కొత్త బట్టలు వచ్చినాయి దాని మీదకి. కానీ అది ఎప్పుడు ఏం చేసేది, అంతకుముందు దాని బ్రతుకు దాని కాళ్ళ కిందకే వచ్చినాయి, అలాగే చెప్పండి దాని వీపు మీదకి వచ్చినాయి. రెండవదిగా కాళ్ళ కిందకి చూడండి, మార్కు సువార్త 11:7. తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చున్నాడు. అది మురికి నేల మీద నడవట్లేదు. అది ఎక్కడ నడుస్తుందంట, బట్టల మీద, మంచి వస్త్రాల మీద అది ఏం చేస్తుంది, ఇప్పుడు నడుస్తుంది. రెండు ఉన్నాయి అక్కడ. ఒకటి ఆ బట్టలు దాని వీపు మీదకి కొత్త బట్టలు వచ్చినాయి, రెండోది దాని కాళ్ళ కింద కూడా కొత్త బట్టలు వచ్చినాయా లేవా అంటే చూడండి, యేసయ్యను మోసే వారికి పాత స్థితి అనేది ఉండదు. యేసయ్యను మోసే వారికి ఏముండదు, పాత స్థితి, నూతన. ఎప్పుడైతే మనం ప్రభువులకు వస్తామో నూతన సృష్టిగా మనము మార్చబడతాము. హల్లెలూయా. అందుకని రెండో ఆశీర్వాదం ఏంటి, పాతది పోయి కొత్తది వచ్చింది. అలాగే మనకు కూడా ఏం వస్తుందంట, ప్రభువును మోస్తే పాతది పోయి కొత్తది దేవుడిచ్చును గాక. మూడో మాట అది మూడో మాట మనం చూస్తే, దాని ఆహారం దాని కళ్ళ ముందే ఉంది, కొమ్మలు తెచ్చి దాని ముందే వేశారు. ఏం చేశారు, కొమ్మలు నరికి అక్కడ వేశారు, బట్టలు కొమ్మలు వేశారని మనం ఇందా చదువుకున్నాం కదా. అంటే దాని ఆహారం దాని కళ్ళ ముందుకే తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు మనకు కావాల్సిన ఆహారాన్ని మనకు దేవుడు దయచేయను గాక. తర్వాతగా యేసుని మోస్తున్న కారణంగా దాని రాకడకై అందరూ కూడా ఎదురు చూశారంట. ఏం చేశారు, దాని రాకడకై. మామూలుగా అయితే దాని రాకడ కోసం ఎవరు కూడా, అంటే విలువ లేని దానికి ఏమొచ్చిందంటే విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యను మోసింది కాబట్టి విలువ లేని దానికి ఏమొచ్చిందంటే విలువను వచ్చింది. తర్వాతగా చూస్తే దానికి ఘనత కూడా వచ్చింది కదా.
అందుకని ఇక్కడ మనం చూస్తే 4 రకాలైన ఆశీర్వాదాలు వచ్చినాయి. ఒకటి చెప్పండి, స్వతంత్రాలుగా కట్లన్నీ కూడా ఇవ్వబడింది. రెండవది పాతకు పోయి కొత్తవి వచ్చినాయి. 3 ఆహారం. 4 విలువ లేని దానికి విలువ కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసై మూలనే విలువ లేని బ్రతుకి దేవుడు విలువనిచ్చాడు. లేకపోతే అంతకుముందు విలువ ఉందా? విలువ లేదు. అసలు ఎవరి దగ్గర కూడా విలువ లేదు. కానీ ఈరోజు అనేక మంది దగ్గర విలువ ఉందంటే యేసైను మోయబట్టే. దేవునికి మహిమ కలుగును గాక. మనము అందులో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 5. ఇందులో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 4. మొత్తం 9 విషయాలు. 1 రాజు గురించి, మన యేసై అనే రాజు గురించి. 2 ఈ యేసును మోసిన గాడిద గురించి. 1 మనం యేసైను సన్మానించాలి, గణపరచాలి, అలాగే ఆయనను మోసుకొని మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రభువును మోయడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే ప్రభువుని తన మీద వేసుకొని ఎవరైతే వీధుల్లో గణపరుస్తారో వాళ్ళని దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.